ఎముక సాంద్రత బోన్ మినరల్ డెన్సిటీ అంటారు దీన్ని. ఈ ఎముకల్లో ఖనిజాలు అంటే కాల్షియం మరియు ఇతర ఖనిజాలు ఎంత శాతం ఉన్నాయి అన్నది మెజర్ చేస్తాం అన్నమాట. ఆ ఎముకల్లో ఖనిజాలు ఎక్కువ ఉన్న ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి. అదే ఎముకల్లో కణజాలము కాల్షియము ఇతర కణజాలాలు తగ్గిపోతే ఎముకలు మెత్తగా అయిపోతాయి. ఈ కణజాలాలు తగ్గిపోవడం అనే కండిషన్ని ఆస్టియోపీనియా కానీ లేకపోతే ఆస్టియోపోరోసిస్గా కానీ వ్యవహరిస్తారు. ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఎవరిలో కామన్గా వస్తుంటుంది అంటే వయసు పెరిగిన కొద్దీ సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. తర్వాత స్త్రీలలో హార్మోన్ ప్రభావం వల్ల, ఎందుకంటే యూట్రస్ నుంచి గర్భసంచి నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఒక్కొక్కసారి మెడికల్ కండిషన్స్లో గర్భసంచి తీసివేయాల్సి వస్తేను కొన్ని ఇతర కారణాల్లో ఏంటంటే జన్యుపరంగా కూడా ఫ్యామిలీస్లో ఆస్టియోపోరోసిస్ రన్ కావచ్చు. అలాగే కొన్ని మెడికేషన్స్ ఆస్టియోపోరోసిస్కి దారితీసే ఉంటాయి. స్టీరాయిడ్ మెడికేషన్స్, అలాగే కీమోథెరపీకి వాడే మెడిసిన్స్, వీటి వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ రావచ్చు కొన్ని డ్రగ్స్తో.